పరశురాముడు పూర్తి కథ. త్రేతాయుగం. అధర్మం పెరుగుతున్న కాలం. ధర్మాన్ని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు 6వ అవతారంగా భృగువంశంలో జమదగ్ని మహర్షి రేణుకాదేవి దంపతులకు జన్మించాడు. పరశురాముడు చిన్నప్పటి నుంచే వేదాలు, శాస్త్రాలు, ఆయుధ విద్యలో అసాధారణ ప్రతిభ కనబరిచాడు. కాని అతని లక్ష్యం ఇంకా మొదలు కాలేదు. మహాదేవుని అనుగ్రహం కోసం కైలాసంలో ఘోర తపస్సు చేశాడు. భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై దివ్య పరశును ప్రసాదించాడు. అప్పటి నుంచే అతడు పరశురాముడుగా ప్రసిద్ధి చెందాడు. ఇంతలో జమదగ్ని మహర్షి ఆశ్రమంలోని కామవేణువు మహిమ దేశమంతా వ్యాపించింది. సహస్రబాహువు కర్తవీర్యార్జునుడు ఆశ్రమానికి వచ్చి కామధేనువును చూసి ఆశపడ్డాడు. మహర్షి ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా కామధేనువును తీసుకెళ్ళిపోయాడు. ఈ వార్త విన్న పరశురాముడి కోపం అగ్నిలా రగిలింది. ఒంటరిగా రాజ్యానికి ఆశ్రమానికి తీసుకొచ్చాడు. కానీ కథ అక్కడితో ముగియలేదు. ప్రతీకారంతో రగిలిపోయిన కార్తవీర్యార్జునుడి కుమారులు ఆశ్రమంపై దాడి చేసి జమదగ్ని మహర్షిని హత్య చేశారు. తండ్రి రక్తంతో తడిసిన నేలను చూసిన పరశురాముడు గుండె పగిలిపోయింది. అధర్మాన్ని అంతం చేసే వరకు నేను ఆగను అని ఘోర ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞతో భూమిపై అధర్మం చేసిన క్షత్రియులను 20 ఒకసారి జయించాడు. ఇది కోపం కోసం కాదు, ధర్మ రక్షణ కోసం చేసిన యుద్ధం. యుద్ధాల అనంతరం భూమిని కశ్యప మహర్షికి దానం చేసి రాజ్యంపై తనకు ఎలాంటి ఆశ లేదని చూపించాడు. తరువాత మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళి తపస్సులో లీనమయ్యాడు. పరశురాముడు చిరంజీవి. మహాభారత కాలంలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు వంటి మహాయోధులకు ఆయుధ విద్యను బోధించాడు. ధర్మాన్ని కాపాడే గురువుగా యుగ యుగాల పాటు నిలిచిపోయాడు. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. శక్తి ఉండటం గొప్ప కాదు, ఆ శక్తిని ధర్మం కోసం ఉపయోగించడం గొప్పది. కోపం వినాశనానికి దారి తీస్తుంది, కానీ ధర్మం కోసం నిలబడిన వాడు యుగాలు గడిచిన చిరస్థలిగా నిలుస్తాడు. అందుకే పరశురాముడు ఈ రోజుకి ధర్మానికి ప్రతీకగా పూజించబడుతున్నాడు.